నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునేటటువంటి పండగే స్వతంత్ర దినోత్సవం. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. భారతదేశం 2070 నాటికి సూపర్ పవర్ దేశంగా తయారవుతుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. నేషనల్ హైవే వారు నిర్మించిన డ్రైనేజీ నీళ్లు కాలనీలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్. భారతదేశం 2070 నాటికి సూపర్ పవర్ దేశంగా తయారవుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టరేట్ నుండి పట్నంలోని అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అమెరికా, చైనా అగ్రదేశాల తర్వాత ఆర్థిక ప్రగతిలో భారతదేశం 3వ స్థానంలో నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని, జాతి సమైక్యతకు చిహ్నంగా ప్రతి ఒక్కరూ ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే 79వ స్వాతంత్ర దినోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రాధాన్యత, విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, ఎక్సైజ్ శాఖ ఈఎస్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజును పురస్కరించుకొని బాపట్ల జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారు, నేను జిల్లా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు బైక్ ర్యాలీ చేస్తూ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంట్లో మూవన్నెల జెండా, ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండా ఎగురవేయడం. మరి నేను జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఉద్యోగులైనా, వ్యవసాయదారులైనా, ఫిషర్మెన్ అయినా అందరము మనం 15 లక్షల జనాభా ఉన్నాం. దాదాపుగా మనం 5 లక్షల వరకు కుటుంబాలు ఉన్నాం మన జిల్లాలో. అందరం కూడా మన ఇంటిపైన మూవన్నెల జెండాని ఎగరవేస్తూ, ఆ జెండాకి సెల్యూట్ చేస్తూ మన దేశ అభిమానాన్ని మనం చాటుకుందాం. మరి ఈ 79 సంవత్సరాల కాలంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, అభివృద్ధి మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవచ్చు. మరి ఆ రోజున తిండి గింజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కరువు కాటకాలతో అలమటించే పరిస్థితి. అలాంటి కరువుల్లో, బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్ని, ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీల్ని ఎదుర్కొని అత్యంత పేదరికంలోకి నెట్టివేయబడినటువంటి మనం గత దశాబ్ద కాలంలోనే మనము 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానానికి, ప్రపంచంలోనే 4వ స్థానానికి మనం అభివృద్ధి చెందడం అనేది చాలా గొప్ప విషయం. మరి మనము 2-3 సంవత్సరాల కాలంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా, అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా మనం ముందుకు వెళ్ళబోతున్నామనేది భారత ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం. పరిశుభ్రతతోనే విద్యార్థుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో జరిగింది. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటంపై విద్యార్థులు ప్రదర్శన, పౌష్టికాహార పదార్థాల వినియోగంపై ముఖ్య ప్రదర్శనలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను కలెక్టర్ అందజేశారు. చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేస్తే నులిపురుగులను నివారించగలమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భోజనం తినే ముందు, తిన్న తర్వాత, అలాగే మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను శుభ్రంగా సోపుతో కడుక్కోవాలన్నారు. అలా చేయకపోతే సూక్ష్మజీవులు మీ చేతుల ద్వారా పొట్టలోకి వెళ్లి పలు రకాల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కడుపులో నులిపురుగులు ఉంటే రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవటం ద్వారా నులిపురుగులను నిర్మూలించగలవని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో వైద్య సేవలు అందిస్తుందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తు కొరకు అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఉన్నతమైన భవిష్యత్తు కల్పించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయడానికి ప్రభుత్వమే నేరుగా మీ వద్దకు వస్తుందన్నారు. బాల్య దశలో ఆరోగ్యంగా విద్యార్థులు ఉండాలంటే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా నులిపురుగుల మందులు వాడాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓపీ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రత్నమన్మోహన్, ఆర్బీఎస్కేపీఓ డాక్టర్ లలితా రాజేశ్వరి, డీసీ డాక్టర్ ప్రవీణ్, డిపిఎంఓ డాక్టర్ మనోజ్, డాక్టర్ మౌనిక, డిప్యూటీ డెమో బి మరియమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము నులిపురుగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ టాబ్లెట్ అందరూ భోజనం చేసిన తర్వాత తినాలి. మీ అందరికీ ఇంతసేపు చాలా మందికి మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. హ్యాండ్ వాషింగ్ దాని మీద ఒక సాంగ్ చేస్తారు సార్, 2 minutes. ముందుగా చేతిని నీటితో తడిపి సబ్బును బాగా పామాలి. ముందుగా చేతిని నీటితో తడిపి సబ్బును బాగా పామాలి. దండం పెట్టే చేతుల్లాగా పైకి కిందకి తోమాలి. దండం పెట్టే చేతుల్లాగా పైకి కిందకి తోమాలి. మోటార్ బైక్ తిప్పినట్టుగా ముందుకు వెనకకు తోమాలి. మోటార్ బైక్ తిప్పినట్టుగా ముందుకు వెనకకు తోమాలి. బొంగరాన్ని తిప్పినట్టుగా అరచేతుల్లో తోమాలి. బొంగరాన్ని తిప్పినట్టుగా అరచేతుల్లో తోమాలి. పిల్లలందరికీ కూడా ఏదో ఒక దశలో నులిపురుగుల సమస్య అనేది ఉంటుంది. మరి ఇది ఒక సమస్య అని కానీ, ఈ సమస్యకి ఆ పిల్లవాడు పాప గురయ్యారు అని కానీ అవగాహన ఉండదు. మరి ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎంతో సెన్సిటివ్, ప్రభుత్వాలు ఎంతో బాధ్యత కలిగి ఉంటూ ఉన్నాయి. మరి ఆ బాధ్యతలోని భాగంగా మీ అందరికీ ప్రభుత్వమే మీ దగ్గరికి తరలి వచ్చి స్కూళ్ళల్లోనే మీకు ఆ నులిపురుగుల నిర్మూలన చేయడానికి మందులు ఇచ్చి దాని గురించినటువంటి అవగాహన పూర్తిగా మీకు కల్పిస్తూ ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మీరు ఇందాక పర్ఫామ్ చేసినటువంటి చేతులు ఎలా కడగాలనే సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ పిల్లల్ని కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. మీరు చాలా చక్కగా చూపించారు చేతులు ఎట్లా కడగాలి అని. అది ఒక రకంగా పెద్దలకు కూడా అవగాహన కల్పించే విధంగా ఉంది. మరి అంత బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇలా తుడుచుకోకూడదు. ఓకే, కనపడినటువంటి సూక్ష్మక్రిములు మళ్ళీ చేతులకు అంటుతాయి. కాబట్టి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఆహారాన్ని తినే వరకు మళ్ళీ ఆ చేతుల్ని మన బట్టల్ని కానీ, మన మొహం మీద కానీ, ఇతర టేబుల్ పైన కానీ, ఇతర వస్తువుల్ని కానీ ముట్టుకోకుండా చూసుకోవాలి. అన్నం తినే ప్లేటు, గ్లాసు శుభ్రంగా ఉంటాయి కాబట్టి వాటిని ముట్టుకోవచ్చు. మరి ఆ చేతుల్ని మళ్ళీ మట్టిలో కానీ, డస్ట్ పైన కానీ లేకుండా ఆహారం తీసుకునే వరకు కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తిన్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడైనా పనులు చేసుకుంటూ ఉన్నా పెద్ద ఇబ్బంది రాదు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు టాయిలెట్కి మీరు వెళ్ళొచ్చిన తర్వాత కూడా సబ్బుతో మీరు శుభ్రం చేసుకుంటే ఆ మైక్రోబియన్స్ చైన్ అనేది అక్కడికి కట్ అవుతుంది.
కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునేటటువంటి పండగే ఆగస్టు 15 అని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను, వారి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రాధాన్యత, విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఆర్టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, ఎక్సైజ్ శాఖ ఈఎస్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, బాపట్ల పట్న అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత మాత ముద్దు బిడ్డలకి భారతదేశంలో కులాలకి మతాలకి అతీతంగా ఒక పండగ ఏదన్నా ఉంది అంటే ఆగస్టు 15న అప్పట్లో 1947లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి స్వతంత్రం సాధించిన రోజు ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 సందర్భంగా రేపు లేదు ఎల్లుండి మొత్తం కూడా దేశం అంతా కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రజా ప్రతినిధులతో సహా మన జెండాని ఎగరవేయటం, జెండాకి వందనం సమర్పించుకోవటం, స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకోవటం, ఆ జెండా స్ఫూర్తితో దేశ ప్రగతికి భవిష్యత్తుకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం స్ఫూర్తి ప్రదాయకంగా నాంది పలకటం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఒక 48 గంటల ముందుగా 15వ తారీఖు జరగబోయే ఆ పండగ దినాన్ని పురస్కరించుకుని ఈ జెండా ప్రదర్శన చేయటం వీధుల్లో మనందరం కలిసికట్టుగా ఆగస్టు 15 బాగా చేసుకోవాలి అని అది ప్రభుత్వ కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ తిరంగా జెండా తిరంగా ఈ ప్రదర్శన చేయటం, ఆ ప్రదర్శనలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జెండా ప్రదర్శనని ఆయన ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఎంప్లాయీస్ కానివ్వండి, మీడియా మిత్రులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనసు పులకరించబోయే అంశం. మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్తంభాలకి మనం 3 కలర్స్ తో ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్ తో లైటింగ్ కూడా టౌన్ అంతా ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనందరం మన దేశాన్ని, మన స్వతంత్ర యోధుల ఆ రోజుల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ నివాళులు అర్పించడమే కాదు, వాళ్ళ ప్రాణ విలువని, వాళ్ళ త్యాగాల్ని మనం రేపు భవిష్యత్తుకి అప్పజెప్పాల్సిన మార్గదర్శులుగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశాన్ని, మన జెండాన్ని మనను మనమే గౌరవించుకుంటూ మనం ఆర్థిక పురోగతి, అలాగే పాలన పరంగా, రాజకీయ పరంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా ఇండియన్ లాని, చట్టాలని, ధర్మాల్ని, అలాగే దేవుళ్ళు, సాంప్రదాయాలు, సంస్కారాలు ఇదంతా కలిస్తే భారతదేశ చరిత్ర కాబట్టి ఆ చరిత్రను కాపాడే విధంగా మనందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భావి తరాలకి ఈ విషయాలన్నీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జెండాకి సెల్యూట్ చేస్తా ఉన్నా. భారతదేశ పౌరుడిగా ఈ దేశంలో పుట్టినందుకు, ప్రజలకు సేవ చేస్తున్నందుకు నేనైతే మనస్ఫూర్తిగా గర్వపడుతున్నా. కనుపర్తి వరలక్ష్మమ్మ మహిళల్లో చైతన్యాన్ని రగిల్చి వారిని స్వాతంత్రోద్యమంలో భాగస్వాములుగా చేశారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. కనుపర్తి వరలక్ష్మమ్మ 47వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో శీలంవారిపాలెంలో గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కనుపర్తి వరలక్ష్మమ్మ గాంధీజీ శిష్యురాలిగా జీవితాంతం నేత చీరలే ధరించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహిళల చేత రాట్నలక్ష్మి వ్రతాలు చేయించి వారి చేత నూలు వడికించారన్నారు. ఓటు పురాణం రచించి స్త్రీలందరూ ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. స్త్రీ హితేషిని మండలిని స్థాపించి స్త్రీల కోసం విద్యాలయాన్ని, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఆమె తన జీవితాంతం స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బ్రహ్మానందం, అధ్యాపకులు అనిల్ కుమార్, జగదీష్, కిరణ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 1930 ప్రాంతంలో మహిళలను చైతన్యపరిచి వారందరినీ స్వాతంత్రోద్యమంలో భాగస్వాములుగా చేశారు కనుపర్తి వరలక్ష్మి. ఆమె మహిళల చేత రాట్నలక్ష్మి వ్రతాలు చేయించారు. గాంధీజీ శిష్యురాలిగా నేత చీరలు ధరించారు. మహిళల అభ్యుదయం కోసం, వారిలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఇక్కడ గ్రంథాలయాన్ని నడిపారు. ఒక పెద్ద ఉద్యమం ఆ రోజున, స్వాతంత్రోద్యమం. అందులో వాళ్ళందరినీ, మహిళలందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళని చైతన్యవంతులు చేసి మరి సమాజానికి ఎంతగానో, సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు కనపర్తి వరలక్ష్మి. ఆమె గొప్ప కవయిత్రి. ఆమె లేఖా సాహిత్యం మొట్టమొదటిగా ఆమె నుంచే ప్రారంభమైంది. తెలుగులో లేఖా సాహిత్యానికి శ్రీకారం చుట్టారు కనపర్తి వరలక్ష్మి గారు. ఎన్నో వ్యాసాలు, అలాగే కథలు రచించారు. అటువంటి మహనీయురాల్ని ఆమె నిర్మించిన భవనం శ్రీ హితేషిని మండలి, మనం ఇప్పుడు చూస్తున్న శ్రీ హితేషిని మండలి. ఆ రోజున మరి విరాళాలు పోగు చేసి మహిళల కోసం ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని, అలాగే కుట్టుపని, ఇలాంటి వృత్తి శిక్షణ కేంద్రాన్ని కూడా ఇక్కడ నడిపారు. అటువంటి మహిళలను స్మరించుకోవడం, రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి నివాళులర్పించడం తీసుకెళ్తాను. గుంటూరు ఎన్సీసీ క్యాంటీన్లో మాజీ సైనికుల కోసం సౌకర్యాలు పెంచాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. గుంటూరు ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కల్నల్ దూబేను బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల మాజీ సైనిక సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఎన్సీసీ క్యాంటీన్లో ఉద్యోగస్తులుగా మాజీ సైనికులను, మాజీ సైనికుల వితంతువులను తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇటీవల తొలగించిన వీర నారీమణులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, క్యాంటీన్లో నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడాలన్నారు. సీనియర్ మాజీ సైనికులను, మహిళలను గంటల తరబడి లైన్లలో నుంచోబెట్టకుండా సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఈశ్వరయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు గోవిందరావు, గుంటూరు అధ్యక్షులు పెద్ది వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా సెక్రటరీ నరసింహం, పొన్నూరు అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మస్తాన్, చిలకలూరిపేట అసోసియేషన్ సత్యనారాయణ రెడ్డి, తెనాలి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ సుభాని, నిజాంపట్నం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సుల్తాన్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌస్, బాపట్ల జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అయూ, చెరుకుపల్లి అసోసియేషన్ అధ్యక్షులు టి సుబ్బారావు, తెనాలి అసోసియేషన్ అధ్యక్షులు కనపర్తి మహారాజు, తెనాలి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వీరబ్రహ్మం, బాపట్ల అసోసియేషన్ సెక్రటరీ షేక్ మొహనుద్దీన్, మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 3 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని బాపట్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఏపూరి భూపతిరావు పేర్కొన్నారు. మండల కేంద్రం కర్లపాలెం కళ్యాణ శ్రీనివాస రైస్ ఇండస్ట్రీస్ సమీపంలో జాతీయ రహదారి పక్కన మార్కెట్ చెక్పోస్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ కర్లపాలెం, బాపట్ల, వెదుర్లపల్లిలో 3 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రభుత్వంకు ఆదాయం వస్తుందని, రైతులకు కూడా మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచాల వెంకటనాగిరెడ్డి, చింతాయపాలెం గ్రామ సర్పంచ్ పీటా శ్రీనివాసరావు, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎంసీ మార్కెట్ చెక్ పోస్ట్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మన యూత్ వీళ్ళంతా సహకరించి ఈరోజు ఈ మార్కెట్ యార్డు సహకరించిన ఈ మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ చెక్ పోస్టు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఏఎంసీకి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ చెక్ పోస్టు. కాబట్టి ఇలాంటి చెక్ పోస్టులని ఇంకా 2-3 ఏర్పాటు చేస్తాం. అట్లాగే వెదుర్లపల్లి, బాపట్ల మార్కెట్ యార్డ్ దగ్గర కూడా ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడానికి కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ చెక్ పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన మిత్రులందరూ నాగిరెడ్డి,
సురేందర్ రెడ్డి వీళ్ళందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వానికి సహకరించాలి ఏదైనా, ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండిగొట్టే పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి మేము కూడా పెద్ద మనసుతో ఆలోచించి మేము అనుకున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి మార్చడం జరిగింది. కాబట్టి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటూ ఏ వివాదం లేకుండా కూడా చేద్దామని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మంగళవారం రాత్రి కురిసిన వర్షంకు పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలలో భారీగా నీరు నిలిచి నివాసాలలోకి చేరటంతో ఇంట్లో ఉండటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు వేసవి తీవ్రత తట్టుకోలేక ఎండముఖం పట్టిన వరి నారుమళ్లు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నీట మునిగాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గత వారం రోజుల వరకు సాగునీటి కోసం నానా తంటాలు పడిన అన్నదాతలు నేడు వర్షపు నీటితో మునిగిన పంట పొలాలను కాపాడుకునేందుకు డీజిల్ ఇంజిన్ల సహాయంతో వరి నారుమడుల్లో నిలిచిన నీటిని బయటకు తోడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా భవనంవారిపాలెం, సంగుపాలెము, కోడూరు, కోమలి, పిట్టలవానిపాలెం తదితర ప్రాంతాల్లో వేద పద్ధతిలో వరి సాగును చేపట్టారు. అయితే ఒక్కసారిగా కురిసిన వర్షంతో వరి పొలాలతో పాటు వరి నారు మడులు సైతం నీట మునిగాయి. అయితే నీట మునిగిన పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చిన పాపాన పోలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం ఇదే విధంగా కొనసాగితే వరి నారుమళ్లతో పాటు వేద పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలు కూడా పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలంటూ ప్రచారం చేసి టీడీపీ వారిని మరలా అదే పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని పేరలి గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షుడు సలగల ధర్మేంద్ర విమర్శించారు. కర్లపాలెం మండలం పేరల్లో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ గత 6 నెలల క్రితం మాజీ ఎంపీటీసీ మీరయ్య, సుభాని తెలుగుదేశం పార్టీలో చేరారని, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ గ్రామంలో బ్యానర్లు కూడా కట్టి ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు వారిద్దరూ టీడీపీలో చేరినట్లు హడావడి చేయటం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, పేరలి వైసీపీ యువజన అధ్యక్షుడు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కర్లపాలెం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన టీడీపీ మీటింగ్కి ప్యార్లీ నుంచి భారీగా చేరికలని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేరికని చెప్పింది అవాస్తవం. వాటిల్లో టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకుంటే బాగుంటుంది. పైగా మావు సుబాని అనే వ్యక్తి ఎలక్షన్కు ముందే టీడీపీలోకి వెళ్ళిపోయాడు. ఆ ఫ్లెక్సీలు ఆధారాలు మా దగ్గర ఉండే, కావాలంటే మేము వీడియో రిలీజ్ చేస్తాం. మేరయ్య గారు కూడా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నానని జనవరిలో ఫ్లెక్సీలు వేసుకుని ఆయన కూడా టీడీపీలో జనవరిలోనే వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా వెళ్ళేదేమి లేదు. అది మీరు తెలుసుకుంటే మంచిది. మీ మనశ్శాంతి మీరు తెలుసుకోండి. నిన్న జరిగిన వైసీపీ పార్టీ నుంచి భారీగా చేరికలు అనే వీడియోల్లో కానీ ఇట్లా సోషల్ మీడియాలో సృష్టిస్తున్నారు. ప్యారల్ నుంచి భారీ చేరికలు అనేది అవాస్తవం. టీడీపీలోకి వెళ్ళటం, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరటం అనేది అవాస్తవం. ఏదో ఒకళ్ళిద్దరూ చేరిన మాట వాస్తవం. కాకపోతే ఇవన్నీ టీడీపీ వాళ్ళు కావాలని పుట్టిస్తున్న విషయాలు. అంతకుముందే వీళ్ళందరూ పార్టీలో చేరి ఉన్నారు. కాకపోతే మళ్ళీ నిన్న ఏదో ఎచ్చగా టీడీపీ వాళ్ళే వెళ్ళి చేరి మళ్ళా కండవలు వేసుకుని పార్టీలో చేరారని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి భారీ చేరికలు అనేది అది ఎప్పటికీ జరగదు. వైసీపీ ప్యారల్లో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీటీసీ బుల్లియ, అదేవిధంగా నూతన అధ్యక్షుడు సలగల ధర్మేంద్ర, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, మరియు మా ఎక్స్ ఎంపీటీసీ శివరావు, మరియు ముక్కంటి గారు, అదేవిధంగా మాకు పెద్ద తలకాయలు అయినటువంటి ప్యారల్ యమానీలు, బెనర్జీ, అదేవిధంగా మన పార్టీ ఉపాధ్యక్షుడు సాధు, వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీ బాగా బలంగా ఉందని, అదేవిధంగా వీళ్ళ ఆధ్వర్యంలో కార్యకర్తలు కానీ వైసీపీ యువకులు కానీ పనిచేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెబుతున్నాం. అదేవిధంగా ఈ మీరయ్య వ్యక్తి చేరడం వల్ల పార్టీకి ప్యారల్ గ్రామంలో ఎలాంటి నష్టం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ కొన్ని గ్రామాలలో పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా తయారైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని గ్రామాలలో సచివాలయ సిబ్బంది అసలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు లక్ష్యంగా గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కొన్ని గ్రామాలలో సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సచివాలయ సిబ్బంది విధులకు ఎన్ని గంటలకు హాజరు కావాలనేది నిర్దిష్ట కొలమానం లేని విధంగా తయారయ్యిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల అసలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. గ్రామ సచివాలయాలకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలు సంబంధిత సచివాలయ సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భవనంవారిపాలెం గ్రామ సచివాలయంలో ఉదయం 10:30 గంటల తర్వాత పరిశీలిస్తే గ్రామ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, వ్యవసాయ సహాయకులు, వీఆర్ఓ మాత్రమే కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. మిగిలిన సిబ్బంది విషయంపై గ్రామ కార్యదర్శి మాట్లాడుతూ అసిస్టెంట్ అల్లూరు సచివాలయంకు ఇన్ఛార్జిగా కేటాయించారని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాపట్ల డిపిఓ ఆఫీసుకు డిప్యూటేషన్పై వెళ్లారని, డిజిటల్ అసిస్టెంట్ ఆరోగ్యం సక్రమంగా లేక సెలవులో ఉన్నారని సమాధానం ఇచ్చారు. అదేవిధంగా కోమలి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వీఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాత్రమే విధులు నిర్వహిస్తూ దర్శనమిచ్చారు. మిగిలిన సచివాలయ సిబ్బంది ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సచివాలయ సిబ్బంది 10-10:30 మధ్యన కంపల్సరీగా హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో సీఎల్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మా గ్రామం నుంచి 3 డిప్యూటేషన్స్లో ఉన్నారు. ఒకళ్ళు ఫిషరీస్ అసిస్టెంట్ అల్లూరు ఇక్కడ 2 గ్రామాలు. ఈరోజు అల్లూరు వెళ్ళారు. అగ్రికల్చరల్ వచ్చారు, లోపలే ఉన్నారు. అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ని డిపో ఆఫీస్కి డిప్యూటేషన్ ఇస్తారు. సర్వేర్ గారిని ఉన్న 10 రోజులు డిప్యూటేషన్ పాత స్టేషన్ ఇచ్చింది. ఇప్పుడు స్టాఫ్ పర్టికులర్స్ పెట్టి బోర్డు ఏర్పాటు చేయమన్నారు కదండి, ఇక్కడ ఎక్కడ చేశారు? పంచాయతీలో ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఫొటోస్ కూడా డిస్ప్లే చేయమని చెప్పి గవర్నమెంట్ ఇంతకుముందు ఇచ్చినట్టు. సరే, ఫోన్ నెంబర్స్ వేసి అక్కడ అంటించాను. ఎక్కడ బయట నోటీస్ బోర్డులో ఏమైనా పెట్టారు? నోటీస్ బోర్డు అదే ఇప్పుడు డిప్యూటేషన్ అన్నారు కదా అల్లూరు, ఎక్కడెప్పుడు ఉంటారు అక్కడెప్పుడు ఉంటారు అనేది ఏమైనా డిస్ప్లే చేశారు? ఇవాళ వెళ్ళింది అక్కడికి. ఈరోజు ఎప్పుడు వెళ్తారో తెలియదు. మరి ఇక్కడ ఆమె కోసం వస్తే ఎవరు ఫోన్ చేస్తేనే వెళ్తారు అక్కడికి. డైలీ వెళ్ళేది ఉండదు. వాళ్ళు ఏమైనా అవసరం ఉందని ఫోన్ చేస్తేనే వెళ్తారు. డైలీ మెయిన్ ఏంటంటే 10:30 వరకు రావాలి. రావట్లేదు అనేది మాత్రం కంపల్సరీ ఆరోపణలు ఉన్నాయి, కొంతమంది వాస్తవం కూడా. మీరు 10:30 రాకపోతే మాత్రం నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను, మీరు సెలవు పెట్టుకోవాల్సిందే చెప్పి గట్టిగానే చెప్పాను. 10:30కు స్టాఫ్ కరెక్ట్గా దీంట్లో ఉంటారు. 10:30 సెలవు పెట్టేసుకోవాల్సిందని చెప్పి. అకాల వర్షంకు నీట మునిగిన వరి పైరులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు. కర్లపాలెం మండలంలోని కర్లపాలెం, బుద్దాం, చింతాయపాలెం, కొత్తనందాయపాలెం తదితర బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంకు వరి పైరులు నీట మునిగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దుక్కులు, విత్తనాలు, ఎరువులు కలిపి ఎకరాకు 10,000 ఖర్చులైనాయన్నారు. కర్లపాలెము నడిమి కాలువ కింద సుమారు 4,000 ఎకరాలు సాగు చేస్తున్నామన్నారు. సాగునీరు సక్రమంగా వస్తున్న గణపవరము, పెదపులుగువారిపాలెం గ్రామాల గుండా వెళ్లే నడిమి కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా మురుగుపారుదల లేక పంటలు మునిగి నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా మురుగుపోయేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మురుగు కాల్వకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నేను ఎకరన్నర చేసుకుంటున్నా. నేను పెట్టి 28 రోజులు ఏటికి ఈ రకంగా వరద వచ్చింది. నాకు 8,500 ఖర్చు అయింది. ఈ మురుగ్గాళ్ళేమో సరిలేవు. మురుగ్గాళ్ళేమో తవ్వే నాదుడు లేడు. మరి ఏం చేద్దాం మా పరిస్థితులు? 10 ఎకరాల్లో 5 ఎకరాలు ఎదబెట్టాం, 5 ఎకరాలు నారు పోసాం. రాత్రి కురిసిన వర్షానికి మొత్తం మునిగిపోయి లోగడగా అధికారులకు చెప్పాం మురుగ్గాలు తోమని. పట్టించుకోవట్లేదు ప్రజానిధులు కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. ఒక ఎకరానికి కనీసం ఇప్పుడు 25,000-20,000 దాకా అయినాయి. మాకు సహకరించమని చెప్తున్నాం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాపాలెం గ్రామం. 4 ఎకరాలు కౌలుకి వేస్తున్నాను నేను. ఈ 2 ఎకరాలు నాటు, 2 ఎకరాలు ఎద. అది మొత్తం వర్షం కురిచి 2వ మాలి కూడా పెట్టాము. ఎద పెడితే 2వ పోయింది. అది పోయిన వల్ల డ్రైనేజీ కరెక్ట్గా లేక మునిగిపోయి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. నేషనల్ హైవే వారు నిర్మించిన డ్రైనేజీ నీళ్లు కాలనీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్ కోరారు. బాపట్ల ఎక్స్ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీ ఆయన సందర్శించారు.
బాపట్ల కర్లపాలెం రోడ్ ఏజీ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురు ఎక్స్ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీలోని వర్షపు నీటిని నేషనల్ హైవే వారు రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన సైడ్ డ్రైన్ నుండి లీక్ అవుతూ పేదల నివాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డ్రైనేజీ నీళ్లను వెంటనే బాపట్ల మున్సిపల్ కమిషనర్ తొలగించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి ఎక్స్ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీలో గల వర్షపు నీటిని తోడించి మురుగునీటిని నివారణ చర్యలు చేపట్టాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రజా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, బాపట్ల కార్యవర్గాలు, కాలనీ ప్రజలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొని నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. బాపట్ల కర్లపాలెం రోడ్డు ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగల ఎక్స్ఎంపీ మాదాల నారాయణస్వామి గారి కాలనీలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వలన ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితుంది. ఈ నీటిని తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి వెంటనే తోడించాలని చెప్పేసి ఈ కాలనీ ఎక్స్ఎంపీ మాదాల నారాయణస్వామి గారి కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అఖిల భారత రైతు కూలీ సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఇంజన్ల ఏర్పాట్లు చేసి రెండు వైపుల నుంచి ఇటు నేషనల్ హైవే వైపు నుంచి ఉన్న నీటిని, అటు బాపట్ల కర్లపాలెం రోడ్డు వైపు ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా తోడించి ప్రజల నివాసానికి సంబంధించి నివసించడానికి వీలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా అంటువ్యాధులు సోకకుండా మున్సిపల్ శాఖ అధికారులు వారి యొక్క సిబ్బందిని, మున్సిపల్ వర్కర్లని, వీళ్ళందరినీ శానిటేషన్ వర్కర్లను పంపించేసి మొత్తంగా కూడా దీన్నంతా కాలనీలో ఉన్న వర్షపు నీటిని తొలగించే సమయంలో ఆయా వ్యాధులు ప్రబలకుండా మొత్తంగా కూడా ఏదైతే దోమల నివారణకి సంబంధించిన దాంట్లో మందు వాడతారో అది వాటిని ఆ మందులను వాడి తక్షణమే ఇక్కడ దోమల నివారించే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కాలనీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ కాలనీకి సంబంధించినటువంటి ఈ మురుగునీరుని తోడించడమే కాకుండా అటువైపు ఉన్నటువంటి బాపట్ల కర్లపాలెం రోడ్లో దాదాపుగా రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు కాలువలు ఇరువైపులా నిర్మాణం చేశారు డ్రైనేజీ. ఆ డ్రైనేజీ ఇవాళ పగిలిపోయి నీళ్లు మొత్తం కూడా కాలనీలోకి వస్తున్న పరిస్థితుంది. దాని మీద కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆర్ఎన్బి అధికారులను, అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులను ముఖ్యంగా కోరుతున్న పరిస్థితున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునేటటువంటి పండగే స్వతంత్ర దినోత్సవం. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. భారతదేశం 2070 నాటికి సూపర్ పవర్ దేశంగా తయారవుతుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. నేషనల్ హైవే వారు నిర్మించిన డ్రైనేజీ నీళ్లు కాలనీలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.